హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈ ఇయర్ మనకి ఫిబ్రవరిలోనే సమ్మర్ వచ్చేసింది. సో, సమ్మర్ స్పెషల్ ఐటమ్ ఒకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అంటే ఐస్ క్రీమ్స్‌కి స్పెషల్ కదా! ఈరోజు ఇంట్లోనే చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకుని, అందులో ఒక పావు కప్ ఉంచి మిగిలినవి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్‌లో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని, ఆ ఉంచిన పావు కప్ మిల్క్‌ని కూడా అందులో పోసుకొని, చక్కగా లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, జాగ్రత్తగా ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకున్నారంటే జాగ్రత్తగా కలుపుకోవచ్చు. ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా కలిపి పక్కన తీసి ఉంచుకోండి. పక్కన మన మిల్క్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక్కసారి మిల్క్‌ని చూసుకుందాం. ఇట్లా స్టిర్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే కింద అడుగంటడం లాంటివి ఏదన్నా జరుగుతాయి. ఇప్పుడు మనం ఈ బాయిల్ అవుతున్న మిల్క్‌లోకి 4 స్పూన్స్ షుగరేసుకోవాలి. ఒకవేళ షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువ కావాలి అనుకున్నోళ్ళు 3 స్పూన్స్ ఏసుకోవచ్చు. కానీ నేను చూపించే క్వాంటిటీకి 4 స్పూన్స్ ఏసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్. మన అమూల్ డైరీ వైట్నర్ అంటారు కదా! అది. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని, మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా పాలని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఖచ్చితంగా పాలు అడుగంటుతాయి. చూడండి, ఇలా మెల్లగా కలుపుకుంటూ ఈ మిల్క్ పౌడర్, షుగర్ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిల్క్ అండ్ కార్న్ ఫ్లోర్ కలిపి ఉంచుకున్నాం కదా! ఆ లిక్విడ్‌ని కూడా ఈ బాయిల్ అయ్యే మిల్క్‌లో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా కలుపుతూనే ఉండాలి. లేదంటే కార్న్ ఫ్లోర్ ఇంకా థిక్ అయిపోతుంది. ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్‌లోనే మన పాలు థిక్ అయిపోతాయి. సో, కలుపుకుంటూనే ఉండాలి పక్కనే ఉండి. అండ్ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే కింద ఒక లేయర్ లాగా అడుగంటడంలా జరుగుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు మనం చాకో బార్‌కి డబుల్ లేయర్ మెథడ్‌లో చాక్లేట్‌ని మెల్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ వాడాను. మీరేదన్నా గిన్నె వాడొచ్చు. కుక్కర్‌లో నీళ్లు పోసుకొని, ఆ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇంకొక బౌల్ పైన పెట్టి అందులో చాక్లేట్స్ వేయాలి. ఇప్పుడు ఈ చాక్లేట్స్‌ని మెల్ట్ చేసుకోవాలి. నా దగ్గర స్విట్జర్లాండ్ చాక్లేట్స్ ఏవో ఉంటే నేనవి యాడ్ చేశాను. మీరైతే మన నార్మల్ రూ. 5 డైరీ మిల్క్స్ ఉంటాయి కదా! అవి ఒక 4 చాక్లేట్స్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ బౌల్‌లో నుంచి వచ్చే ఆ వేడి ఆవిరి వల్ల పైన చాక్లేట్ మెల్ట్ అవుతుంది. ఇలా చాక్లేట్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ని రెడీ చేసుకోవాలి. మీ దగ్గర గాని ఆల్రెడీ మౌల్డ్స్ ఏమన్నా ఉంటే అయి వాడొచ్చు. లేదంటే ఇట్లా చిన్న చిన్న టీ కప్స్ ఉంటాయి కదా! అలా ఆ టీ కప్‌లో మన మెల్టెడ్ చాక్లేట్‌ని వేసుకొని, ఆ కప్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. స్పూన్ తీసుకొని, ఆ స్పూన్‌తోనే మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు జస్ట్ ఆ చాక్లేట్ ఏసే స్పూన్‌తోనే ఇలా కప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. యూనిఫార్మ్‌గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ రఫ్‌గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్స్‌ని ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇందాక మనం మిల్క్‌ని, కార్న్ ఫ్లోర్‌ని అవన్నీ బాయిల్ చేసి పక్కనుంచుకున్నాం కదా! అది ఈ టెక్స్చర్‌లో థిక్‌గా అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు అమూల్ ఫ్రెష్ క్రీమ్‌ని ఒక 3 స్పూన్స్ మిక్సీ జార్‌లో వేసేసుకోండి. తర్వాత ఇది మిక్సీ ఏసేటప్పుడు కూడా ఎక్కువ సేపు తిప్పేయకూడదు. ఆన్ చేసుకుంటూ, ఆఫ్ చేసుకుంటూ అలా ఒక సాఫ్ట్ నురగ వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుందో. చూడండి, మిక్సీ జార్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా సాఫ్ట్‌గా ఉండాలంతే. ఎందుకంటే అది మిక్సీ ఎయడానికి అందులో ఏమి హార్డ్ సబ్స్టెన్సెస్ లేవు. బాగా కలవడానికి అండ్ ఆ థిక్ టెక్స్చర్ పోవడానికి వేస్తున్నాం అంతే. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచిన మన చాక్లేట్ మౌల్డ్స్‌లో ఈ లిక్విడ్‌ని 80% ఫిల్ అయ్యే వరకు వేయండి. ఆ తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసుకున్న చాక్లేట్‌ని టాపింగ్ లాగా పైన స్ప్రింకిల్ చేయాలి. కొంచెం కొంచెమే. అండ్ ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందు ఇట్లా స్క్వేర్ షేప్‌లో సిల్వర్ ఫాయిల్ పేపర్స్‌ని కట్ చేసుకొని ఉంచి, ఇట్లా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా దాన్ని ప్యాక్ చేయాలి. జస్ట్ కవర్ చేయాలంతే. చూడండి, అన్ని కప్స్ కూడా ఇలాగే కవర్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ షాప్‌లో అయితే అలాగే ఇస్తారు కదా! అట్లా కవర్ చేసి ఉంచుకోండి. తర్వాత ఒక నైఫ్ తీసుకొని అన్ని కప్స్‌కి ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు వీటిల్లోకి మనం మన ఐస్ క్రీమ్ స్పూన్స్‌ని ఇన్సర్ట్ చేయాలి.
ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ పుల్లలు గాని లేకపోతే స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇవి చూడండి అచ్చం షాప్‌లో చేసే లుక్‌ని పిల్లలకి తీసుకురావాలి అంటే ఇలాంటివి కలెక్ట్ చేసి ఉంచుకోండి. స్కూల్ ప్రాజెక్ట్స్‌కి వాటిలకి తెచ్చుకుంటారు కదా! అవే ఇవి. ఇప్పుడు వీటిల్ని డీప్ ఫ్రిడ్జ్‌లో 8-9 అవర్స్ ఫ్రీజ్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 9 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇదిగో మన చాకోబార్ రెడీ. చక్కగా ఇంట్లోనే ఈ చాకోబార్స్ చేసి పిల్లలకిలా ఇవ్వచ్చు. చూడండి దీన్ని జస్ట్ ఇట్లా పీల్ చేసేసి సర్వ్ చేసేయడమే. ఈ ఐస్ క్రీమ్‌ని గాని పిల్లలకొకసారి చేసి పెట్టారంటే ఇంకా బయట దొరికే ఐస్ క్రీమ్స్ అడగరు అంటే నమ్మి తీరాల్సిందే. ఇది పిల్లలకి మాత్రమే కాదండి. పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి టేస్టీ చాకోబార్ ఐస్ క్రీమ్. బయట చేసే వాటిలో ఏమేస్తారో కూడా మనకు తెలీదు. సో, పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెడదామా సమ్మర్స్‌లో? మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. దిస్ ఐస్ క్రీమ్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ఆల్ ద కిడ్స్ వాచింగ్.